వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరణ. డిజిటల్ బుక్ యాప్ ద్వారా అన్యాయం జరిగిన ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు న్యాయం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మా కార్యకర్తకు అన్యాయం చేసిన అధికారికి పోస్టింగులు ఉండవు. మా పార్టీలో చేరే ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలకు మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల అనుమతి లేకుండా చేర్చుకునే ప్రసక్తే లేదు. స్థానిక లింగంగుంట్లలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు, పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరి శంకర్రావు గారు, సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనే యాప్ను ఈ నెల 24వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో లాంచ్ చేయడం జరిగింది. కూటమి నాయకులు మరియు కార్యకర్తల చేతిలో అన్యాయానికి గురైన వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలకు న్యాయం చేయడానికి డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ను మీ స్మార్ట్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని మీ పేరు వివరాలు నమోదు చేసుకుని మీకు జరిగిన అన్యాయం ఫోటోలతో సహా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి మీకు జరిగిన అన్యాయాన్ని, గొడవలు, కొట్లాటలు, వేధింపులు మొత్తం వివరాలు నమోదు చేయండి. ఈ డిజిటల్ యాప్ ద్వారా మీకు జరిగిన అన్యాయాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం కోసం అవకాశం స్మార్ట్ ఫోన్ లేని వారి కోసం ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాండ్లైన్ నెంబర్ ద్వారా మీరు ఫోన్ చేసి ఆపరేటర్కు మీకు జరిగిన అన్యాయాన్ని తెలియచేసి వివరాలు నమోదు చేయించుకోండి. పల్నాడు జిల్లాలో మీరందరూ గమనిస్తే మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మళ్లీ స్టేషన్లో ఉన్నారు. ఆయనపై మరియు ఆయన తమ్ముడిపై అన్యాయంగా జంట హత్యల కేసులో ఇరికించడం జరిగింది. కోర్టు చివాట్లు పెట్టడం కూడా జరిగింది. ఆఖరికి సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చుకొని వచ్చిన తర్వాత కూడా పోలీసులు నోటీసులు ఇచ్చి ఇవాళ స్టేషన్కు రమ్మన్నారు. మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారి మీద చిలకలూరిపేట నియోజకవర్గంలో సీఐ గారు చేసిన దాడి, అలాగే పెదకూరపాడు నియోజకవర్గంలో సామిరెడ్డి గారు మాజీ మార్కెట్ చైర్మన్ అన్యాయంగా కార్లు అడ్డం పెట్టి 2 సార్లు 2 చేతులు మరియు కాళ్లు విరగొట్టడం జరిగింది. 6 ఆపరేషన్లు జరిగినా ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పినప్పటికీ ఎవరైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు వాళ్ళు అనుమతిస్తే తప్ప వారిని మా పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అని తెలియచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరూ కూడా ఈ డిజిటల్ బుక్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు విడుదల రజనీ గారు, పెదకూరపాడు మాజీ శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు మరియు సత్తెనపల్లి సమన్వయకర్త గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మరియు జిల్లా మరియు పట్టణ నాయకులు పాల్గొన్నారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అన్యాయంగా కార్లు అడ్డం పెట్టి 2 కాళ్ళు 2 చేతులు విరగొట్టడం జరిగింది. 4 ఆపరేషన్లు జరిగినాయి. ఇప్పటిదాకా ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవాళ మా నర్సరావుపేట నియోజకవర్గంలో నా మీద కేసు పెట్టారు. ఎందుకు? చంద్రబాబు నాయుడిని 420 అన్నామని చెప్పి ఒక వేదిక మీద నుంచి 420 అన్నామని కేసు పెట్టారు. నేను అడుగుతున్నాను, నిన్న బాలకృష్ణ అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు కదా, మరి ఏం కేసు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. పెట్టబోతున్నారు మీరు? ఏమి చర్యలు తీసుకోబోతున్నారు ఇవాళ బాలకృష్ణ గారి మీద? ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు. మరి అసెంబ్లీ ఈరోజు రేపో క్లోజ్ అయిపోతుంది నాకు తెలిసి. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో ప్రజలకి తెలియపరచాలి. ఈరోజు సైకో అని ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని సైకో అంటాం కాదు, సైకో పరిపాలన అన్నారు. నానా పేర్లు పెట్టి పిలిచారు జగన్మోహన్ రెడ్డి గారిని. మరి దీనికేం కేసులు లేవా అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. అంతేకాదు, సత్తెనపల్లి రెంటపాళ్ళ వెళ్తే మా అందరి మీద 150 మంది నాయకుల మీద కేసులు పెట్టారు. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, గురజాల నియోజకవర్గంలో, మాచర్ల నియోజకవర్గంలో కనపడితే కేసులు, వినుకొండ నియోజకవర్గంలో, ఈ పల్నాడు జిల్లా మొత్తం కూడా ఈరోజు కేసులు మయమైపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు. ఒకటే చెప్తా ఉన్నాం, ఇవన్నీ కూడా అన్యాయంగా అక్రమంగా ఈరోజు చూసాం. హైకోర్టులో ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆయన తీసుకెళ్లి గంజాయి కేసు పెట్టారు. ఆయన అరెస్ట్ చేసి
దాని మీద హైకోర్టు అక్షంతలు వేసింది పోలీసులకి, సిబిఐ ఎంక్వైరీకి వేసింది స్వయంగా హైకోర్టు. ఇలాంటి గంజాయి కేసు పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త మీద. ఇంకా సోషల్ మీడియా అయితే 129 కేసులు పెట్టారు. చిల్లూరుపేట అమ్మాయి పెద్దిరెడ్డి సుధారాణి మీద 27 కేసులు పెట్టారు. పోలీస్ స్టేషన్లో చెప్పులు లేకుండా ఆమెని వాళ్ళ భర్తను కొట్టడం, ఆమె నడిపించే కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళు చేసిన అన్యాయాలు అగత్యాలు ఊరకే పోవు. వీటన్నిటి మీద ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఈరోజు ఈ యొక్క కేసుల ద్వారా కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుల ద్వారా ఎవరైతే గ్రామాల్లో ఇబ్బంది పడుతున్నారో, జూలకల్లు గ్రామం పిడివిరాళ్ళ నియోజకవర్గంలో జూలకల్లో ఇప్పటిదాకా 5గురిని కొట్టారు, కాళ్ళు చేతులు ఎరగొట్టారు. జూలకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని. తంగెడ గ్రామంలో కుర్రోడిని అన్యాయంగా కాళ్ళు ఎరగదీసుకొట్టారు పోలీసులు. ఇవన్నీ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరిని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని మీకు జరిగిన అన్యాయాన్ని దయచేసి ఫోటోలు ఉంటే ఫోటోలతో సహా వివరాలతో సహా ఎవరైతే ఇది చేశారో, ఎవరైతే ఈ కేసులు అన్యాయంగా అక్రమంగా పెట్టారో, అధికారులైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా కావచ్చు, నాయకులైనా కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ పేర్లు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీన్నంతా కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. అయిపోయింది కదా అని మీరు అప్పుడెప్పుడో చెప్పామని అనుకోవద్దు. ఈ డిజిటల్ బుక్ ప్రారంభించింది నిన్న 24వ తారీఖుని. కాబట్టి గతంలో జరిగిన వాటిని కూడా ఇందులో నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటే చెప్తున్నాం, ఎవరైనా సరే అధికారులైతే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, వాళ్ళు రిటైర్ అయినా, వాళ్ళు ఎక్కడున్నా, సప్త సాగరాలు అవతలున్నా సరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రత్యేక బృందాలు వేసి ఈ యొక్క బాధితులు యొక్క న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి ఈరోజు మేమంతా ఈరోజు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, డిజిటల్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే చెప్పదలుచుకున్నాం, ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకుల మీద కానీ మీరు అన్యాయంగా ఇబ్బంది పెడితే, అక్రమంగా కేసులు పెడితే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బదులు తీర్చుకునే కార్యక్రమం చేస్తాం. ఇది చెప్పడానికే ఈరోజు డిజిటల్ బుక్ అనేది ప్రారంభించాం. ఖచ్చితంగా దీన్ని రికార్డు చేసుకొని అందరూ కూడా కార్యకర్తలు ఈరోజు జిల్లా లెవెల్లో మీటింగ్ జరుగుతుంది, రేపు నియోజకవర్గాల లెవెల్లో స్థాయిలో మీటింగ్ జరుగుతుంది, తర్వాత మండలాల స్థాయిలో మీటింగ్ జరుగుతుంది. ఇది జస్ట్ ఫోన్ నుంచి కాపీ కొట్టుకోవచ్చు. ఈ కాపీ ద్వారా ఈ QR కోడ్ కాపీ కొట్టుకొని మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నమోదు చేయవలసిందిగా సెంట్రల్ ఆఫీస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరికీ విజ్ఞప్తి చేశారు. కనుక ఖచ్చితంగా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి దీని మీద అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఇబ్బంది పెట్టే అధికారులు, మాకు ఎక్కడో గాడ్ ఫాదర్ ఉన్నాడు, ఇంకొక నియోజకవర్గంలో చూసుకుంటాం, లేకపోతే ఇంకొక రాష్ట్రంలో ఇంకో చోటకు పోతామని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, ఈ కంప్లైంట్ రికార్డు చేసిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ దారుడు ఉన్నాడో అతను పూర్తిగా సాటిస్ఫై అయితేనే వీళ్ళందరికీ ఎక్కడైనా వేరే చోట అవకాశం కల్పించే కార్యక్రమం. అట్లానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ లాస్ట్లో పార్టీ మారుతాం, మేము ఇన్ఛార్జీలతో మాట్లాడుకుంటాం అనే సందర్భాలు వచ్చినా సరే ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళందరూ అనుమతి లేకుండా వీళ్ళెవరిని కూడా పార్టీలో కూడా తీసుకోకూడదని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా సందేశం పంపించారు. సో కాబట్టి దీన్ని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇబ్బంది పెట్టే వాళ్ళని ఎవరిని కూడా పార్టీలోకి వచ్చే కార్యక్రమం జరగదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవాలనుకున్నా ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఇప్పుడు వాళ్ళ అనుమతి లేకుండా ఎవరిని కూడా రానిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ పోస్టింగ్ కాదు, ఎక్కడా పోస్టింగులు రావు. మళ్ళీ ఏదో అక్కడ మా గాడ్ ఫాదర్ ఉన్నాడు, లేకపోతే అక్కడ మాకు ఇంకా బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇలాంటివి కూడా పనిచేసే కార్యక్రమం ఉండదు అని క్లియర్గా మా నాయకుడు